జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు నేను మీకు చూపించబోయేది ఈ శంఖాన్ని దక్షిణావృత శంఖం అని అంటారు. లక్ష్మీదేవి నివాస స్థలాలు గనక చూసినట్టయితే మనకు పద్మము అంటే తామర పువ్వు, గోమయం అంటే ఆవు యొక్క పేడ, మరియు సముద్రంలో ఉండేటువంటి ఈ శంఖాలలో లక్ష్మీదేవి నివాసమై ఉంటుందని ఒక విశ్వాసం. ఈ దక్షిణావృత శంఖంతో మనము స్వామివారిని కానీ దేవతామూర్తుల విగ్రహాలను కానీ అభిషేకం చేస్తే ఒక అద్భుతమైనటువంటి పుణ్యఫలం వస్తుందన్నటువంటిది భక్తుల విశ్వాసం. అట్లాంటి అద్భుతమైన శంఖాన్ని ఈరోజు మీకు దర్శనం చేపియాలన్న ఉద్దేశంతో మీకు ఈ శంఖాన్ని చూపిస్తున్నాను. దక్షిణావృత శంఖము, లక్ష్మీదేవి నివాస స్థలం. జై శ్రీమన్నారాయణ.